హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనగనగా ఒక అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి మరియు రామచిలుకలు తమ గూడును కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. ఆ చెట్టుకు రామచిలుక మరియు కాకితో మంచి స్నేహం ఏర్పడింది. రామచిలుక మరియు కాకి ప్రతిరోజు కలిసి ఆహారం వెతకడానికి వెళ్ళేవి. కాకి మిత్రమా, ఆలస్యం అయింది, పద ఆహారం వెతకడానికి వెళ్దాం. వస్తున్నా చిలుక మిత్రమా, పిల్లలకు జాగ్రత్తలు చెప్తున్నాను. మన చెట్టు మిత్రుడు ఉన్నాడుగా మిత్రమా, ఇక మన పిల్లల గురించి మనకు భయం ఎందుకు? చెట్టు మిత్రుడు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడులే. నిజమే, మన మిత్రుడు ఉండగా మనకెందుకు భయం? అవును మిత్రులారా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెట్టు ఆ పక్షులతో అంటుంది. అలా రామచిలుక మరియు కాకి ప్రతిరోజు ఆహారానికి వెళ్ళి సాయంత్రానికి తమ గూటికి చేరుకునేవి. ఒకరోజు ఉదయాన్నే ప్రతిరోజు లాగానే ఆ రెండు పక్షులు ఆహారానికి బయలుదేరుతూ ఉండగా ఒక కోకిల ఆ చెట్టు వద్దకు వచ్చి కాకితో, కాకి మిత్రమా, నాకు గూడు నిర్మించుకోవడం రాదు. నేను నీ గూటిలో గుడ్లు పెట్టుకుంటాను. దయచేసి నాకు నీ గూటిలో చోటివ్వవా అని ప్రతిమాలింది. నేను నా గూటిని ఎంతో కష్టపడి నిర్మించుకున్నాను. నేను నా పిల్లలతో ఉండడానికి మాత్రమే నా గూడు ఉంది. నీకు చోటు నేను ఇవ్వను అని కఠినంగా చెప్పేసి ఆహార వేటకు రామచిలుకతో పాటు వెళ్ళిపోయింది. పాపం ఆ కోకిల ఎంతో బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక సాయంత్రం కాగానే కాకి మరియు రామచిలుకలు తమ గూటికి వస్తుండగా చెట్టు, ఆగు కాకి, ఇకపై నువ్వు నా కొమ్మలపైకి రావద్దు. ఎందుకు రాకూడదు? ఏమైంది చెట్టు మిత్రమా, కాకి ఏం తప్పు చేసింది? ఎందుకు రాకూడదు అని అడిగింది చిలుక. ఇంకేముంది చిలుక, నేను నల్లగా ఉంటాను కదా, అంత అందంగా ఉంటాను కదా, అందుకే నన్ను చెట్టు మీదకు రావద్దంటుంది. రంగు రూపు కన్నా గుణమే ప్రధానమని ఈ చెట్టుకు తెలియనట్లుంది అని కోపంగా అంటుంది కాకి. ఆ మాటలు విన్న చెట్టు పెద్దగా నవ్వింది. అప్పుడు కాకి, తప్పు చేసి మళ్ళీ నవ్వడం దేనికో అని చెట్టును అడిగింది. అప్పుడు ఆ చెట్టు ఇలా సమాధానమిచ్చింది. ఉదయం నీ దగ్గరకు కోకిల వచ్చింది. తనకు గూడు కట్టుకోవడం రాదని నీ గూటిలో తన గుడ్లను పెట్టుకుంటానని నిన్ను దీనంగా బ్రతిమాలింది. కానీ నువ్వు దానికి ఒప్పుకోలేదు అని చెప్పింది. అప్పుడు కాకి, నేనెంతో కష్టపడి నా గూడును నిర్మించుకున్నాను. నా గూటిలో కోకిల గుడ్లు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే వద్దన్నాను. అదెలా తప్పవుతుంది అని అడిగింది కాకి. దానికి ఆ చెట్టు, పరోపకారం నా సహజ గుణం. నీరు పోసి ఆదరించిన వారికి మరియు నన్ను రాళ్లతో కుట్టిన వారికి సైతం సమానంగా నీడని గాని పండ్లను గాని ఇస్తాను. అలాంటి నాపై నివసిస్తూ తోటి పక్షికి సహాయం చేయని నువ్వు నాకు నచ్చలేదు. కాబట్టి నువ్వు నాపై నివసించడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు చెప్పు కాకి, నిన్ను నీ రంగును బట్టి వద్దన్నానా, గుణాన్ని బట్టి వద్దన్నానా అని చెట్టు తిరిగి కాకిని ప్రశ్నించింది. ఆ ప్రశ్నను విన్న కాకి తన తప్పు తెలుసుకొని, నన్ను క్షమించే చెట్టు మిత్రమా, నీలా ఇతరులకు సహాయం చేస్తూ కలిసిమెలిసి జీవించాలని తెలుసుకున్నాను. నేను వెంటనే కోకిల వద్దకు వెళ్ళి నా గూటిలో గుడ్లు పెట్టుకోమని చెప్పి నా గూటికి తీసుకొని వస్తాను అని చెట్టుతో చెప్పి కోకిల వద్దకు వెళ్ళి, నన్ను క్షమించి మిత్రమా, తోటి వారికి సహాయం చేయటంలో చాలా సంతృప్తి ఉంటుందని తెలుసుకున్నాను. నువ్వు నా గూటికి వచ్చి గుడ్లను పెట్టుకో అని చెప్పింది కాకి. ఆ మాటలు విన్న కోకిల సంతోషించి కాకితో పాటు తన గూటికి వెళ్ళి తన గుడ్లను కాకి గూటిలో పెడుతుంది. ఇక కోకిల ఆ చెట్టుకు మరియు కాకికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఇతరుల కోసం చేసే పనులు, సహాయం మరియు ఇతరులతో ప్రవర్తించే ప్రవర్తనా విధానమే మన నిజమైన విలువలను నిర్దేశిస్తాయి. రంగు రూపం లాంటి అనవసర విషయాల కంటే మన గుణగణాలు ముఖ్యం. కష్టంలో ఉన్న వారికి సహాయం చేయటం వల్ల మానవత్వం మరింత అందమైనదిగా అవుతుంది. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా యొక్క స్టోరీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరియు ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.